అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో సంక్రాంతికి వస్తున్నాం విశేషాలు పంచుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ సజెషన్ ఎవరిది అన్న ప్రశ్నకు సంక్రాంతికి రేసులు రావడానికి టైటిల్ అనుకున్నారా అని అడిగితే ఆయన కథ అనుకున్నప్పుడు ఫెస్టివల్ ఫిలిం అనుకుని స్టార్ట్ చేశాం. వెంకటేష్ గారితో చేసిన F2 పొంగల్కొచ్చి పెద్ద విజయం సాధించింది. F3 కూడా పొంగల్కి రావాల్సింది, కానీ మిస్ అయింది. ఈసారి చేసే సినిమా ఎలాగైనా పొంగల్కి తీసుకొస్తే బాగుంటుందని సినిమా ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలని అనుకున్నాం. కానీ అప్పుడు అనౌన్స్ చేయలేదు. ఈ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించింది. సెకండ్ హాఫ్లో 4 రోజుల జర్నీ సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. కథ అనుకున్నప్పుడే సంక్రాంతికి వస్తున్నాం టైటిల్కి ఫిక్స్ అయ్యామన్నారు. సినిమా ప్రమోషన్స్ చాలా వైరల్ అయ్యాయి. సినిమా ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా ఉండటానికి కారణం ఏంటి అని అడిగితే, కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి గొప్పగా తీయగానే సరిపోదు. థియేటర్స్కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్ని గ్రాప్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. ఈసారి సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ చేశాం. వెంకటేష్ గారు లాంటి పెద్ద స్టార్ దిగి సరదాగా అల్లరి చేయటం, రీల్స్ చేయటం ప్రమోషన్స్కి చాలా హెల్ప్ అయిందని అన్నారు. F2 నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు వెంకటేష్ గారితో జర్నీ గురించి చెప్పాలంటే F2, F3 కంటే సంక్రాంతికి వస్తున్నాంతో మా బాండింగ్ డబుల్ అయింది. ఈ సినిమాతో బెస్ట్ బడీస్ అయిపోయాం, చాలా క్లోజ్ అయ్యాం. వెంకటేష్ గారితో సినిమాలు ఇలానే కంటిన్యూ చేయాలని భావిస్తున్నాను. ఈ సినిమాతో వెంకటేష్ గారితో ఒక డిఫరెంట్ జానర్ ట్రై చేశాను. ఎంటర్టైన్మెంట్తో పాటు క్రైమ్, రెస్క్యూ, అడ్వెంచర్లా ఉంటుంది. సెకండ్ హాఫ్ డిఫరెంట్ జానర్లో ఉంటుంది. వెంకీ గారితో యాక్షన్ సినిమా చేసినా కూడా ఎంటర్టైన్మెంట్కే పెద్దపీట వేస్తాను. ఆయనతో ఆ ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టమని అన్నారు ఆయన. సిద్ధార్థ, ఆశిక రంగనాథ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం మిస్ యూ. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలైంది. ఈ చిత్రం సైలెంట్గా OTTలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. గత కొన్ని రోజులుగా దీని OTT విడుదలపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ తాజాగా దీనిపై అమెజాన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. అభిమానులకు వినోదాన్ని అందించడమే టార్గెట్ పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్. ఈ స్టార్ హీరో నటిస్తున్న ప్రాజెక్టులో ఒకటి వీరధీర సూరన్. చియాన్ 62గా వస్తున్న ఈ మూవీకి చిత్తా ఫేమ్ SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్ నెట్టింట హల్చల్ చేస్తూ పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్తో సాగుతూ నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. వీరధీర సూరన్ జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుండగా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే బ్యానర్లు ఏంటనే అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఏపీలో శ్రీలక్ష్మి మూవీస్, తెలంగాణలో NVR బ్యానర్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో చిన్న మార్పు చేసినట్లు టీం వెల్లడించింది. ప్రస్తుతం ఇందులో నానా హైరానా పాటను తొలగించినట్లు తెలిపింది. జనవరి 14 నుంచి ఈ పాట అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. శంకర్ సినిమా అంటేనే అందులో పాటలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. గేమ్ చేంజర్లోని నానా హైరానా పాట కూడా విడుదలైన నాటి నుంచి ట్రెండింగ్లో నిలిచి కోట్లలో వ్యూస్ను సొంతం చేసుకుంది. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నట్లు టీం ప్రకటించడంతో సంగీత ప్రియులు నిరాశకు గురవుతున్నారు. తమిళ హీరో విశాల్ ఆరోగ్యంపై నటుడు జయం రవి స్పందించారు. తన తదుపరి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఈ విషయం గురించి మాట్లాడారు. విశాల్ త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారని అన్నారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విశాల్ మంచి మనసున్న వ్యక్తి, ఎంతో మందికి సేవ చేశారు. ప్రస్తుతం అతనికి గడ్డు కాలం నడుస్తుంది. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు, సింహంలా గర్జిస్తారు అని జయం రవి తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇక్కడ డాల్బీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. డాల్బీ సర్టిఫికేట్తో కూడిన పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురువారం దీనిని ప్రారంభించారు. భారతీయ చలనచిత్ర నిర్మాణం, ఆడియో విజువల్ ప్రమాణాలను పునర్నిర్వచించడం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ RRR రోజులు గుర్తు చేసుకున్నారు. RRRను డాల్బీ విజన్లో ప్రేక్షకులకు అందించాలని భావించినప్పుడు ఆ టెక్నాలజీ మన దేశంలో అందుబాటులో లేదు. దాంతో ఆ వర్క్స్ పూర్తి చేయడం కోసం మేము జర్మనీ వెళ్లాల్సి వచ్చింది. స్వదేశంలోనే డాల్బీ విజన్లో నా సినిమాను అనుభూతి చెందలేకపోయినందుకు కొంచెం నిరాశకు గురయ్యా. కానీ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో దీనిని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నా తదుపరి సినిమా రిలీజ్కు వచ్చే సమయానికి దేశంలో చాలా చోట్ల డాల్బీ విజన్ అందుబాటులోకి రానుంది అని అన్నారు. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ప్రయాణిస్తున్న అందాల నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరో కొత్త హిందీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలో ది ఇండియా స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నారు. చేతన్ టీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ గురువారం నుంచి ముంబైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టా వేదికగా ఫోటోలను పంచుకున్నారు. శ్రేయస్ ది ఇండియా స్టోరీ ప్రయాణం మొదలైంది. మునుపెన్నడూ తెరపైకి రాని శక్తివంతమైన కథతో రాబోతున్నామని వ్యాఖ్యల్ని జోడించారు. క్రిమి సంహారక మందుల కంపెనీలోని కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. శాఖర్ బి షిండే నిర్మిస్తున్న ఈ ఇంటెన్స్ డ్రామా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పనిచేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తారు, ఎంతసేపని భార్య ముఖం తదేకంగా చూడగలరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే సైతం ఘాటుగా స్పందించారు. సుబ్రహ్మణ్యన్ స్టేట్మెంట్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం షాకింగ్గా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోస్టుకు #మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అనే హ్యాష్ట్యాగ్ను జోడించింది. తద్వారా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని దీపిక అభిప్రాయం వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ను ఉద్దేశించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కథానాయక పాత్రల చిత్రీకరణ విషయంలో అగ్రదర్శకుల తీరును ఆమె తప్పుబట్టారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి దర్శకులు లేరని ఆమె ఆరోపించారు. అందుకే తాను మెగాఫోన్ పట్టాల్సి వచ్చిందన్నారు. దక్షిణాది చిత్రాల్లోనూ కథానాయకుల పాత్రలు రూపొందిస్తున్న తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మన చుట్టూ ఉన్న దర్శకుల తీరు నాకు నచ్చడం లేదు. నిజం చెప్పాలంటే మనకు గొప్ప దర్శకులు ఎవరూ లేరు. ఒకవేళ మనకే గనక మంచి దర్శకులు ఉండి ఉంటే నేను దర్శకత్వం వైపు మొగ్గు చూపేదాన్ని కాదు. ఎవరినో తక్కువ చేయాలని ఇలా చెప్పడం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా, మీరు ఎవరితో వర్క్ చేయాలి అనుకుంటున్నారు, డ్రీమ్ డైరెక్టర్ ఎవరు అని నన్ను ప్రశ్నిస్తే వారికి నేనిచ్చే సమాధానం ఒకటే. అలాంటి వారెవరూ ఇప్పుడు భూమి మీద లేరు. భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకులు సైతం వారి సినిమాల్లో కథానాయకుల పాత్రను అతి దారుణంగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో నేను ఎవరితోనూ వర్క్ చేయాలి అనుకోవడం లేదు అని తెలిపారు. లాహిరి 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 సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్పై మెరిశాడు ఆదిత్య ఓం. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ యాక్టర్ 2023లో నాతో నేను సినిమాలో కీలక పాత్రలో నటించాడు. 2024లో పాపులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో కూడా సందడి చేశారు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా అయిన ఈ నటుడు ప్రస్తుతం బంధీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు మద్దతుగా నిలిచే పాత్రలో ఆదిత్య ఓం కనిపించనున్నారు. కార్పొరేట్ కంపెనీలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించే పాత్రను పోషిస్తూ ఉండగా అతడిని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది, అతడు ప్రకృతిని ఎలా కాపాడుతాడు అనే కాన్సెప్ట్తో సినిమా ఆసక్తికరంగా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. ఆదిత్య ఓం ఈ సినిమాలో ఎలాంటి డూప్స్ లేకుండా సొంతంగా యాక్షన్ సీక్వెన్స్లో కనిపించబోతున్నారని తెలియజేశారు. ఈ చిత్రానికి తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నాడు. గల్లీ సినిమా బ్యానర్పై వెంకటేశ్వరరావు, దగ్గు, తిరుమల రఘు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మరియు టీజీ కృతి ప్రసాద్ నిర్మించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. ఆమె శక్తివంతమైన నటనకు ప్రసిద్ధి చెందిన హీరోయిన్ ఆనంది మరో చిరస్మరణీయమైన పాత్రను అందించబోతున్నారు. ప్రశంసలు పొందిన నిర్మాతల నేతృత్వంలోని ప్రొడక్షన్ హౌస్ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రతిష్టాత్మకమైన సంస్కృతిని ప్రతి చోట ప్రేక్షకులకు అందించే జానపద కళాఖండం నెలచిలకర మొగ్గ విడుదల చేసింది. నెలచిలకర మొగ్గ తరతరాలు ఇష్టపడే క్లాసిక్ జానపద గీతం. కవితా సౌందర్యం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రసిద్ధి చెందింది.
స్వచ్ఛత, సరళత మరియు దయకు ప్రతీకగా ఉండే సున్నితమైన నల్లజిలకర మొగ్గ యువతి యొక్క గాంభీర్యాన్ని పాట అందంగా పోల్చింది. ఇది ఒక శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. స్త్రీ యొక్క సహజ ఆకర్షణ భౌతిక సంపద, నగలు లేదా అత్యంత విస్తృతమైన చీరలను కూడా మించిపోయింది. ప్రముఖ బుర్రకథా కళాకారిణి గరివిడి లక్ష్మి యొక్క అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా ఈ పాట విస్తృతమైన ప్రశంసలను పొందింది. ఉత్తరాంధ్ర యొక్క జానపద సంప్రదాయాలను ముఖ్యంగా 1990లలో సంరక్షించడంలో మరియు ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఆమె చేసిన విశేషమైన సహకారం ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక చరిత్రలో ఆమెకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఉత్తరాంధ్రలోని వ్యవసాయ మరియు శ్రామిక వర్గాలకు నల్లచిలకర మొగ్గ కేవలం జానపద పాట మాత్రమే కాకుండా వారి మూలాలకు గర్వం, ఆనందం మరియు అనుబంధాన్ని అందించే అమూల్యమైన సాంస్కృతిక కళాఖండం. ఆంధ్రప్రదేశ్లోని అదోనిలో ఘనంగా జరిగిన గరివిడి లక్ష్మి ప్రారంభోత్సవం షూటింగ్ ప్రారంభం కాకముందే సినిమా ప్రమోషన్లకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రం విజువల్గా మరియు సోనిక్గా ఉత్తరాంధ్ర సారాంశాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఓవైపు హాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతగా కూడా నిరూపించుకుంటుంది బాలీవుడ్ నాయిక ప్రియాంక చోప్రా. ఇప్పుడు ఆమె నిర్మాతగా ఆస్కార్ బరిలోకి అడుగుపెట్టింది. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన లఘు చిత్రం అనూజ. ఈ షార్ట్ ఫిలిం ఇటీవలే ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం సంపాదించుకుని సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపింది ప్రియాంక చోప్రా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ అందమైన చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేసే అంశంపై దృష్టి సారిస్తుంది. అనూజ ప్రేక్షకుల్లో ఒక పదునైన ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇంత గొప్ప చిత్రం ఆస్కార్ రేస్లో నిలవడం ఆనందంగా ఉంది. ఇది మన జీవిత గమనాన్ని మార్చే సినిమా. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టుల్లో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా అని చెప్పుకొచ్చింది. ప్రముఖ నిర్మాత తన తండ్రి అల్లు అరవింద్ పుట్టినరోజు వేడుకలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వినూత్నంగా నిర్వహించారు. పుష్పాక బాప్ అంటూ అడవి, ఫైర్, ఎర్రచందనం దుంగలతో స్పెషల్ థీమ్ కేక్ను రూపొందించారు. అరవింద్ కేక్ కట్ చేస్తున్న ఫోటోలను ఎక్స్ ద్వారా బన్నీ పంచుకున్నారు. ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో అల్లు వారి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, మీ గొప్ప మనసుతో మా జీవితాలను చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మమ్ముట్టి సొంత ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి ట్రైలర్ను వదిలారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే మమ్ముట్టి ఇందులో డొమినిక్ అనే డిటెక్టివ్ పాత్రలో నటించబోతున్నాడు. ఆసుపత్రిలో దొరికిన లేడీస్ పర్స్ కి సంబంధించి ఈ కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తప్పిపోయిన ఆ లేడీస్ పర్స్ ఎవరిది అని డొమినిక్ కనిపెట్టాడా? ఇంతకా పర్సులో ఏముంది? ఈ పర్స్కి మర్డర్స్కి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. గ్లామరస్ రోల్స్తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా మారే భామల్లో టాప్లో ఉంటుంది బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్. గత ఏడాది జిగ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉంది. కాగా ప్రొఫెషనల్గా బిజీగా ఉండే ఈ బ్యూటీ షూటింగ్ పనుల నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం వెకేషన్ టూర్ను ఎంజాయ్ చేస్తుంది. ఈ భామ ఇంతకీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత టూరిజం స్పాట్స్లో ఒకటైన థాయిలాండ్. పిక్నీలో థాయిలాండ్ దీవుల్లోని సముద్రంలో జలకాలాడింది. సాగర తీరంలో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్గా బోట్ రైడ్ చేసింది. ఉదయాన్నే జిమ్ సెషన్కి వెళ్ళింది. ఆ తర్వాత తనకిష్టమైన పుస్తకం చదివింది. ఆలియా భట్ థాయిలాండ్ వెకేషన్లో సూపర్ చిల్ అవుట్ మూడ్లో ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీనిపై విచారణ జరిపిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు భార్గవ్కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలికకు 4 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును వెల్లడించింది. టిక్టాక్లో కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు భార్గవ్. అనంతరం ఫన్ బకెట్ అంటూ యూట్యూబ్లో ఫన్ వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో వీడియోలు తీసే క్రమంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయంపై బాలిక తల్లి 2021లో పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్గవ్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గత 4 ఏళ్లుగా విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ కొనసాగగా బాలికను భార్గవ్ చెల్లి పేరుతో లోబరుచుకుని గర్భవతి చేసినట్లు తేలింది. దీంతో విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెర్రీ సతీమణి ఉపాసన స్పెషల్ గా ట్వీట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిందంటూ పలు వెబ్సైట్స్ రాసిన రివ్యూలను ఆమె షేర్ చేశారు. కంగ్రాట్స్ డియర్ హస్బెండ్, ప్రతి విషయంలోనూ నువ్వు నిజమైన గేమ్ చేంజర్, లవ్ యూ అని ఉపాసన రాసుకొచ్చారు. మరోవైపు గేమ్ చేంజర్ సినిమాపై సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు కురిపించారు. చరణ్, అప్పన్న పాత్రలో ఇరగదీశావు, ఆ పాత్రకు జీవం పోసావు, పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా మారినట్లు అనిపించింది. నాకు చెర్రీ నటించిన చిత్రాల్లో మగధీరలో హర్ష అండ్ కాలభైరవ, ఆరెంజ్ లో రామ్, రంగస్థలంలో చిట్టిబాబు, RRR లో అల్లూరి సీతారామరాజు, ఇప్పుడు అప్పన్న పాత్రలంటే ఇష్టం. ఈ సినిమాను అందించినందుకు శంకర్కు ధన్యవాదాలు అని సాయి దుర్గతేజ్ ట్వీట్ చేశారు. సంక్రాంతి కానుకగా శుక్రవారం విడుదలైన గేమ్ చేంజర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. తనయుడు రామ్ చరణ్ నటనకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అప్పన్న, రామ్, నందన్ పాత్రలకు గాను చరణ్పై కురుస్తున్న ప్రశంసలను చూస్తుండటం సంతోషంగా ఉంది. ఎస్జే సూర్య, కియారా అద్వానీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో అద్భుత విజయం సాధించిన చిత్రం అగ్నిపర్వతం. వైజయంతి మూవీ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మలిచిన ఈ యాక్షన్ మూవీ 1985 జనవరి 11న విడుదలై ఆ ఏడాది సంక్రాంతి చిత్రాల్లో విజేతగా నిలిచింది. కృష్ణ, విజయశాంతి, రాధా, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, పల్చూరు గోపాలకృష్ణ, శారద నటించిన ఈ సినిమా నేటికి సరిగ్గా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కథ వాస్తవానికి ఆఫ్రికాలోని హరారేలో పుట్టడం విశేషం. రాఘవేంద్రరావు అప్పుడు పద్మాలయ సంస్థ నిర్మించే హోషియార్ చిత్రం షూటింగ్లో అక్కడున్నారు. అందుకే పర్చూరి వెంకటేశ్వరరావును తీసుకుని అశ్విని దత్ ఆఫ్రికా వెళ్లారట. వారం 10 రోజులు అక్కడ కూర్చుని కథ తయారు చేశారు. ఇక ఈ సినిమాలో కృష్ణ వైవిధ్యమైన 2 పాత్రలు పోషించారు. ఈ 2 విభిన్నంగా ఉండేలా డిజైన్ చేశారు రాఘవేంద్రరావు. ముఖ్యంగా జమదగ్ని పాత్ర బాగా హైలైట్ అయింది. ఈ పాత్ర గెటప్, డైలాగ్ డిక్షన్ కోసం కృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఫిలిం క్లబ్ కి ఎదురుగా ఉన్న కొండల్లో జమదగ్ని ఇంటి కోసం పెద్ద సెట్ వేశారు. 30 రోజుల పాటు ఊటీలో చేసిన స్కెడ్యూల్స్ లో సాంగ్స్, కీలక సన్నివేశాలు తీశారు. చక్రవర్తి సంగీత సారథ్యంలోని పాటలన్నీ అగ్నిపర్వతం చిత్రానికి హైలైట్ గా నిలిచి చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణమైంది. 1 నంబర్ 1 సాంగ్ ని VGPలో తీశారు. ఈ గాలిలో పాటని వారం రోజుల్లో ఊటీలో చిత్రీకరించారు. ఇక రగులుతున్న అగ్నిపర్వతం పాటైతే అగ్నిపర్వతం సినిమాకి సిగ్నేచర్ సాంగ్ అయింది. డాకు మహారాజ్ గా సందడి చేరున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ ట్రైలర్ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా రిలీజ్ ట్రైలర్ను సైతం విడుదల చేసింది. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదటగా ఏపీలో జరగాల్సి ఉంది. తిరుమల తొక్కిసలాటలో 6 మంది మృతి చెందిన కారణంగా ఈవెంట్ వాయిదా పడింది. ఆ వేదికను నిర్మాత హైదరాబాద్ కు మార్చారు. ఆ వేదిక వీడియో ఇప్పుడు చూద్దాం. వాల్తెర వీరే జరుగుతున్నప్పుడు వంశీ గారు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా అడిగిన ఒకటే మాట, నీ సినిమా రిజల్ట్తో నాకు సంబంధం లేదు, నేను బాలయ్యబాబు గారితో సినిమా చేయాలి అని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఎప్పుడు కలిసినా బాలయ్యబాబు గారి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సినిమా రిలీజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో ఓ రోజు మీటింగ్ అని చెప్పారు వంశీ. సరే ప్రిపేర్ అయ్యా. నాకు అంతకుముందు ఫస్ట్ టైం నేను బాలకృష్ణ గారిని కలిసింది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో పూరి జగన్నాథ్ గారి ఆఫీస్లో ఒక న్యూ ఇయర్కి Jan 1 రోజు పూరి గారు కాల్ చేసి, బాబీ నువ్వు అర్జెంటుగా నీకు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ని పరిచయం చేయాలి అన్నారు. పేరు చెప్పలా. నేను చాలా ఉత్సాహంగా కార్ వేసుకొని వెళ్ళిపోయాను. న్యూ ఇయర్ రోజు పైకి వెళ్ళేసరికి సడన్గా ఒక వ్యక్తి చాలా సింపుల్గా కూర్చొని చాలా నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తున్నారు. అక్కడ చూస్తే బాలయ్యబాబు గారు. నాకు గుండెల్లో డంగ్ 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 అని వెళ్ళి కూర్చున్నాను. చాలా కూల్గా మాట్లాడారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ రోజు ఫస్ట్ టైం నేను చూసా. మనం చాలా వింటుంటాం బాలయ్యబాబు గారి కోపం, బాలయ్యబాబు గారు సీరియస్గా ఉంటారు, అది ఇదని. ఇవన్నీ అన్స్టాపుల్ బిఫోర్. తర్వాత అన్స్టాపుల్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ముందుగా తేజు గారికి థ్యాంక్ యూ. బాలయ్యబాబు గారిని దగ్గరగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఒరిజినల్ బాలయ్యబాబు గారు ఎంత కూల్గా, ఎంత సెన్సిబుల్గా ఉంటారు, ఎంత జాయ్ఫుల్గా ఉంటారు, ఎంత ఫ్రీడమ్ ఇస్తారనేది. అదైన తర్వాత మళ్ళీ వంశీ గారితో పాటు నేను ఒకరోజు ఫైనల్గా ఒక మంచి రోజున బాలయ్యబాబు గారిని కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఆయన ఫస్ట్ నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు.
నేను సార్ అని పిలుస్తుంటే బాబీ నువ్వు 3 ఆప్షన్స్ ఇస్తానమ్మా, 3 ఒకటి చూస్ చేసుకో అన్నారు. ఏంటి బాబు? ఏంటి సార్ అన్న. కాల్ మీ బ్రో, బాలా అండ్ వన్ మోర్ థింగ్, బాలా బ్రో, ఓకే 2 బాలా ఆర్ బ్రో, ఈ 2 ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే నేను బాలా బ్రో బాబు 3 ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నారు. నేను వెంటనే బాబు అన్న, బ్రో అల్లేలో బాలా అల్లేలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాలబాబు గారితో. సో ఆ రోజు కథ గురించి తక్కువ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏం చేశారంటే ఆయన నన్ను చాలా కూల్గా నేను ఇలా ఉండబోతున్నాను త్రూఅవుట్ సినిమాకి అనేది అర్థమయ్యేలాగా నా ముందు ఆయన ఉన్నారు. చాలా గ్రౌండెడ్, చాలా కూల్గా. అసలు బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ 2 hours కూర్చుంటే ఇంత కూల్గా ఉంటారా అని ఒక పాజిటివ్ ఎనర్జీ. నిజంగానే ఆరా అని మాట్లాడుతుంటాం కదా, మనం ఆ ఆరాని చాలా రేర్గా చూస్తుంటాం, టెంపుల్స్లో ఉంటుంది. నేను ఆ రోజు విట్నెస్ చేశాను ఒక ఆరాని. ఆయన మాట్లాడుతుంటే, ఆయన ముందు కూర్చున్నప్పుడు తెలియకుండానే ఒక వైబు. మనలో ఏదైనా చిన్న భయాలు ఉంటాయి, అన్నీ పోతున్నాయి. అక్కడి నుంచి మొదలెట్టి కథ కంటే ముందు బాబీ మనం ఏం చేద్దాం అని మాట్లాడుతూ ఆయన ఇస్తున్న ఫ్రీడమ్తో ఆదిత్య 369లో ఉన్న ఒక విజువల్ చూపించారు ఆయన. సో మేము ఆల్రెడీ ఒక ఐడియా అనుకుంటున్నాం, ట్రావెల్ అవుతున్నాం. ఈ క్యారెక్టరు ఆయన ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే, నన్ను నా కోసం, నాన్నగారి తర్వాత నా కోసం వస్తున్న అభిమానుల కోసం నేను ఏదైనా కష్టపడతాను బాబీ. సో వాళ్ళు ఏం కోరుకుంటారు, సో వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అంటూ ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన. సో వెంటనే నేను నా టీంతో కూర్చొని వెళ్తున్న కథలో నుంచి మెల్లగా ఆ క్యారెక్టర్ని, ఆ లుక్లో ఉన్న క్యారెక్టర్ని ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి దానికంటే నెక్స్ట్ బెస్ట్ ఇవ్వాలని కూర్చొని వర్క్ స్టార్ట్ చేసాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు దాకా అన్ని ప్రెస్ మీట్లలో బాబీ గారి గురించి, తమన్ గురించి, లేకపోతే బాలకృష్ణ గారి గురించి మాట్లాడి మీకు బోర్ కొట్టినట్టుంది. నా సైడ్ నుంచి చెప్పాల్సిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్, కొంచెం లేట్ ఓపెన్ చేసాం కానీ వైకుంఠ ఏకాదశి అని మంచి రోజు అని బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేసాం. తప్పకుండా అందరు టికెట్స్ కొనుక్కొని బాలకృష్ణ గారికి పెద్ద ఓపెనింగ్ ఇవ్వాలి. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ నాకు. ప్లస్ యాదృచ్ఛికంగా అలా జరిగింది. 5 years బ్యాక్ వైకుంఠ ఏకాదశి రోజున అలవైకుంఠపురం ప్రీ రిలీజ్ చేసాం మేము. 12th రిలీజ్ అయింది, సండే రిలీజ్ అయింది. మళ్ళీ సేమ్ జరిగింది. హోప్ఫుల్లీ అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని కోరుకుంటున్నాను. చాలా 1 year నుంచి కష్టపడి కొంచెం ఆడ్ లొకేషన్స్లో, ఆడ్ నైట్స్లో, ఎక్కువ నైట్ షూటింగ్ అలా కష్టపడి చేసాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫంక్షను నేను అక్కడ అనంతపూర్లో జరుపుకోవాల్సింది, కానీ మన తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ఈ తొక్కిసలాటలో కొందరు శివైక్యం కావడం, లింగైక్యం కావడం ఎంతో కలవరపరిచింది, ఎంతో బాధాకరమైన విషయం. అది జరగవలసింది కాదు. అందుకని దాన్ని అక్కడ రద్దు చేసి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సరే, లింగైక్యం, శివైక్యము పరమపదించిన వారందరూ వారి యొక్క ఆత్మలు శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున, అలాగే మా సినిమా యూనిట్ తరఫున వారికి అందరికీ, మా కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో. రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అడ్డా. ఎంతోమంది నిన్న ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాం కోసం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాళ్ళు రావడం, ఆ పక్క కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఒకటని కాదు, అటు చిత్తూరు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ నుంచి కానీ అబ్బాయిలందరూ తరలి వచ్చారు అక్కడికి. పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మొహిద్దీన్కి, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే చిరంజీవి గారికి, మిగతా అందరూ నా కన్వీనర్స్ అంతా ఉన్నారు, సతీష్ తిలక్, శ్రీధర్ గారు, వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకు మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు, వాళ్ళ ఆవేశాన్ని చల్లబరిచినందుకు, ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందగలుగుతాం.
కానీ ఎన్ని లక్షల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా, అది ఏ జన్మజన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ జీవితంలో ఎంత పొందానంటే ముందు నేను గొప్పగా చెప్పగలిగింది, ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు. అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి, మరి అది ఆ పుణ్య దంపతులు మా అమ్మగారు బసవరామ తారకం గారి, డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు, అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అభిమానుల్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. నాన్నగారిలాగా ఆయన పౌరాణికాలు నటిస్తే పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి, ఆయన జానపదాలు చేస్తే సామజమనగాలు అయ్యాయి, సామజమనగరమాలు అయ్యాయి. అలాగే ఇట్లా ప్రతి పాత్ర మన దేశంలోనే కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటనాచార్యుడిగా, అలాగే ప్రతి పాత్రలో అణువణువును నింపుకుని నటనకు ప్రాణం పోసిన ఒక నటధీశాలిగా, మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కళమ్మ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. అలాగే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఈ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 లాంటి సినిమా కానీ, ఒక భైరవ దీపం కానివ్వండి, ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు అటు సాంఘికం, జానపదాలు, పౌరాణికాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి, దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు రేపు రాబోతున్న ఈ 12 విడుదల కాబోతున్న మన డాకు మహారాజ్ అయితేనేమి. ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు, డాకు మహారాజ్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం, అది సరిగ్గా నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆల్వేస్ రీసెర్చ్, ఎప్పుడు నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటున్నా, అభిమానులు ఏం కోరుకుంటున్నారు నా నుంచి. అలాగే ఒక నేలకొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు. అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి, ఆ రచయితలు అయితేనేమి. అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల మారువేషంలో వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం, అది అలా ఉండిపోయింది. ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర. అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది, సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.